రైస్ సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి హిందూపూర్లో ఉన్నటువంటి గత 10-15 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ యంత్ర పరికరాల అనుభవం కలిగినటువంటి శ్రీ షిరిడి సాయి అగ్రిటెక్ అనేటువంటి సంస్థ అయితే ఉన్నాము. వీరి దగ్గర రైతులకు అవసరమైనటువంటి అన్ని రకాల అగ్రికల్చర్ టూల్స్ అయితే కనుక లభ్యం ఉండడం జరుగుతుంది. అన్ని కంపెనీలకు సంబంధించినటువంటి అన్ని రకాల మిషనరీలు కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి వీరి దగ్గర ఉన్నటువంటి 2 రకాల పవర్ వీడర్లు అయితే ఒకటి 7 HP ఒకటి 7.5 HP అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మార్కెట్లో ఎవరు ఇవ్వనటువంటి చాలా తక్కువ ధరకైతే కనుక వీళ్ళు దసరా దీపావళి ఆఫర్గా 28,000కి 28,000 రూపాయలకే పవర్ వీడర్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేయడం కోసం ఈ సంస్థ ఆపరేటర్ భరత్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ పవర్ వీడర్ల గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్, ఇప్పుడు మీ దగ్గర 2 రకాల పవర్ రేటర్లు ఉన్నాయి కదా, వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఈ అగ్రికల్చర్ టూల్స్ సంబంధించి కానీ లేకపోతే ఇంప్లిమెంట్స్ ఏమేమి సప్లై చేస్తుంటారు, ఎంత అనుభవం ఉంది, ఇట్లా స్పేర్ పార్ట్స్ కానీ లేకపోతే అసలు ఏమేమి ఉంటాయి మీ దగ్గర? యాక్చువల్లీ నేను దాదాపు 8 years నుండి మా షాప్ మెయింటైన్ చేస్తున్నాం అనమాట. అంతకుముందు కిసాన్ క్రాఫ్ట్ అనే సంస్థలో ఏపీ అండ్ తెలంగాణ ఏరియా సేల్స్ మేనేజర్గా వర్క్ చేసిన అనుభవం ఉంది. దాదాపు 6 సంవత్సరాలు వర్క్ చేశాను. ఓకే. మెయిన్లీ ఈ స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర సర్వీస్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఓకే. మేము అమ్మిన ప్రోడక్టే కాకుండా బయట రైతులు సబ్సిడీస్లో మాకు చుట్టుపక్కల కర్ణాటక ఉంది, ఆ బార్డర్లో సప్లై చేసిన మిషనరీస్ కూడా ఇప్పటికీ సర్వీస్ ఇస్తూనే ఉన్నాం. ఓకే. అందుకనే మా దగ్గర సేల్స్ కూడా బాగుంది. ఏమేమి మిషనరీస్ ఉంటాయి మీ దగ్గర మెయిన్? సార్ మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ట్రాక్టర్ బిలో ప్రీ కల్టివేషన్ కానీ, నెక్స్ట్ స్ప్రేయింగ్ యూనిట్స్ కానీ, డైరీ ఫార్మ్ కి చాఫ్ కటర్స్, మిల్కింగ్ మిషన్స్, బ్రష్ కటర్స్, A to Z అన్ని ఇంప్లిమెంట్స్ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పవర్ వీడర్లు కనుక చూసుకుంటే కనుక రైతుల్లో బాగా అవేర్నెస్ వస్తుంది, బాగా ఎక్కువగా వాడుతున్నారు వీటిని. ప్రైస్ కూడా ఇది వరకు ఉండే ప్రైస్ తో పోల్చుకుంటే చాలా తక్కువ రేటు కూడా మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. దీనివల్ల రైతులకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర 2 రకాల పవర్ వీడర్లు మన దగ్గర ఉన్నాయి కదండి. ముందుగా దాని గురించి మాట్లాడతాము. దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయండి. ఇది యాక్చువల్లీ సూపర్ స్టీల్ 7.5 HP 224cc రాటో ఇంజిన్ తో వచ్చే ఓకే వీడర్ అనమాట. ఓకే. రాటో ఇంజిన్ ప్రత్యేకంగా చెప్తున్నారు, ఏంటి దాని ప్రత్యేకత? యాక్చువల్లీ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో రాటో అనేది ఒక మంచి సర్టిఫైడ్ కంపెనీ అనమాట. ఆ ఇంజిన్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది, కొద్దిగా కాస్ట్ ఉంటుంది అనమాట, బట్ మంచి క్వాలిటీ, అందుకనే సజెస్ట్ చేస్తాం. మేము 1 year బిఫోర్ శాంపుల్స్ తెప్పించి ఒక 5 మంది ఫార్మర్స్ కి ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ వీడర్ ని మనం సేల్స్ లోకి తీసుకొస్తారు. ఓకే. పూర్తి వివరాలు చెప్తుంది దాని గురించి, అంటే ఇంజిన్ కెపాసిటీ ఎంత వస్తుంది? ఈ ఇంజిన్ వచ్చి మీకు 224cc 7.5 HP ఇంజిన్ అనమాట. మీకు దాదాపు మార్కెట్ లో దొరికే వీడర్స్ కంటే ఒక 20 minutes మైలేజ్ ఎక్కువ వస్తుంది. 1.5 hour దాకా మైలేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవర్ కూడా నార్మల్ 7.7 HP కంటే కొద్దిగా ఎక్కువనే ఉంటుంది టార్క్ కూడా. ఓకే. అదే కాకుండా మీకు క్లచ్ వైజ్ వస్తే నార్మల్గా ఇది ఇంటర్నేషనల్ లెవెల్స్ లో ఏవైతే సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయో అవి వీటిలో యాడ్ అవుతాయి, ఎందుకంటే UK బేస్డ్ కంపెనీ. నార్మల్ గా క్లచ్ ఇది సింగిల్ ఫింగర్ ఆపరేటెడ్ క్లచ్. చాలా వెయిట్, అంటే పట్టుకొని వెళ్ళడం సమస్య అట్లా ఏమి ఉండదు. ఇది ఎందుకు ఇస్తారంటే పట్టుకొని వెళ్ళేటప్పుడు ఏదైనా రాయోగి ఏదైనా రైతు తగిలితే వాళ్ళకి ఇబ్బంది కాకుండా వదిలితేనే ఆఫ్ అయిపోతుంది. మూవ్ అవ్వాలంటే నొక్కి పట్టుకోవాలి, మూవ్ అవ్వాలంటే నొక్కి పట్టుకుంటాం. అది కూడా మీకు టైట్ గా ఉండదు, జస్ట్ సింగిల్ వదిలేస్తే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఈ ఫీచర్ ఒకటి ఉంది. ప్లస్ ఇది ఈ మోడల్ యాంటీ వైబ్రేషన్ మోడల్ అంటారు, వైబ్రేషన్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఏ పనులకు అనుకూలంగా ఉంటుందండి ఎక్కువగా రైతులకు ఎందుకు ఏటికేటికి ఉపయోగిస్తున్నారు? దీన్ని మెయిన్ కల్టివేషన్ కోసం యూస్ చేస్తారు సార్. అది కాకుండా PTO షాఫ్ట్ ఉంటుంది. PTO షాఫ్ట్ మనం HTP స్ప్రేయర్ బిగించుకోవచ్చు, లేకపోతే వాటర్ పంప్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. అవి కాకుండా నెక్స్ట్ ప్యాడీ, అంటే వరి ఉండేవాళ్ళు ఆ దమ్ము కొట్టడానికి ప్యాడీ వీల్స్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు కూడా. చాలా మంది రైతులు ఈ పవర్ వీడర్ దమ్ముకు పనికి వస్తుందని అడుగుతుంటారు నన్ను కూడా. అయితే దమ్ము ఎంతవరకు చేయగలుగుతుంది? ఎక్కువ మొత్తంలో చేయాలంటే అయితే దీంతో సార్ మామూలుగా అయితే పవర్ వీడర్స్ లో 2 నుండి 3 ఎకరాలు లేదా 5 ఎకరాలు ఉండే రైతుల వరకు అయితే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే ట్రాక్టర్స్ కొంత అంతా బురదగా ఉంటుంది, దిగిపోవటం కానీ లేకపోతే దాని వెనకాల మళ్ళీ రైతు నడవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, అట్లా ఏమి ఉండదా? దాన్ని మనం డిజైన్ చేసిన వీల్స్ దిగబడకుండా ఉంటాయి అనమాట. సపరేట్ వీల్స్ వేసుకోవాలి. అవును, సపరేట్ ప్యాడీ కేజ్ వీల్స్ అని వస్తాయి అనమాట. ఓకే. అవి వేసుకుంటే పనిచేస్తుంది 100%. ఇప్పుడు వాటర్లు కానీ బురదల్లి కానీ ఇంజిన్ డ్యామేజ్ అవటం అట్లాంటివి ఏమన్నా? మీకు ఇంజిన్ వరకు బురద అనేది వెళ్ళదు అనమాట. కింద గేర్ బాక్స్ వరకు మీకు ఎంత బురదైనా కూడా సమస్య ఏం లేదు. ఓకే. నడుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే? ఏం ప్రాబ్లమ్స్ ఏమి, జస్ట్ మన 2-wheeler ఉన్నట్టే. ఓకే. మొత్తం ఇప్పుడు ఇది వచ్చి 7.5 HP తోటి వస్తుంది అంటున్నారు. ఇది 4 stroke అండి లేకపోతే 2 stroke? 4 stroke ప్యూర్ పెట్రోల్ యూస్ చేసే ఇంజిన్స్. ఓకే. మరి గేర్ ఆయిల్ లేకపోతే ఇంజిన్ ఆయిల్? మీకు ఇంజిన్ ఆయిల్ వచ్చి 600 ml పడుతుంది. 20-40 ఆయిల్ యూస్ చేస్తాం అనమాట. గేర్ బాక్స్ ఆయిల్ 90 grade 1.5 liter పడుతుంది. ఇంజిన్ ఆయిల్ వచ్చి
ఫస్ట్ 2 times 20 hours వన్స్ 30 hours వన్స్ మారుస్తాం. ఓకే దాని తర్వాత ఎప్పుడు 50 గంటలకు ఒకసారి. ఓకే అదే గేర్ బాక్స్ ఆయిల్ మీరు 150 గంటలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. ఓకే గంటల లెక్క. అవును, గంటల లెక్క. ఓకే అది కాకుండా మన రైతు సోదరులు ఇప్పుడు నాన్ స్టాప్ యూస్ చేస్తుంటారు కాబట్టి 2 రోజులకు ఒకసారి జస్ట్ ఆయిల్ గేజ్ చెక్ చేసుకుంటే ఇంజిన్ మేజర్ డిఫెక్ట్ కాకుండా లైఫ్ బాగా ఉంటుంది. గేజ్ ఏమైనా తగ్గితే పోసుకోవాలని తగ్గితే ఒక 50 ml టాప్అప్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైతే ఆయిల్ రెడ్యూస్ అవుతా వస్తుందో ఇంజిన్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది రైతులు పవర్ వీడర్ అంతేనా దీని ఏ పవర్ వీడర్ కైనా నేను చెప్పే టిప్ అదే రైతులు. ఓకే ఎప్పుడైనా కొంచెం చూసుకుని తగ్గితే పోసుకుంటాం. 2 days వన్స్ చూసుకొని పోసుకుంటూ ఉంటే ఏ ఇబ్బందులు రావు. ఓకే ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది 45,000 రూపీస్ పడుతుంది. 45,000 రూపీస్. ఇప్పుడు మీరు దీపావళి దసరా ఆఫర్ అన్నారు కదా, దానికి మీరు ఆఫర్లో మామూలుగా ఆఫర్ లేకపోతే ఏంటి ప్రైస్, ఆఫర్ ఏంటి ప్రైస్? సార్ నార్మల్గా అయితే దీనికి 48,000 ఉంది ప్రైస్. బట్ 45,000లో రైతుల వరకు రీచ్ కావాలి ఈ బ్రాండ్ అని చెప్పి మనం తక్కువలోనే ఇస్తున్నాం. ఓకే అది కాకుండా ఈ గొర్రె గుంటుగా మొత్తం కాంబో సెట్ తీసుకుంటే దీంతో పాటు 12,500 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఓకే అలా కాకుండా వీడర్తో పాటు తీసుకుంటే 10,000 ఎక్స్ట్రా పే చేస్తే వీడర్తో పాటు ఆఫర్లో 2,500 రూపాయలు కలిసి వస్తుంది. ఓన్లీ 45,000తో దాంతో పాటు ఏమేమి ఇస్తారు? దీంతో పాటు మీకు కల్టివేటర్ సెట్ వస్తుంది. నెక్స్ట్ సాల్లో సింగిల్ సాల్లో మనకు బోదు బోధి దొరుకుతుంది. అడ్జస్టబుల్ బోదు, అలాగే కింద రోటావేటర్ వస్తుంది. అవును. అవి కాకుండా గొర్రు గుంటగా లేకపోతే బ్లేడ్ కావాలంటే మాత్రం 10,000 ఎక్స్ట్రా పే చేస్తే మీకు ఐరన్ వీల్ సెట్ ఓకే ప్లస్ 3 గొర్రెలు వచ్చే ఫ్రేమ్ సెట్ 1.5 feet గుంటగా ఒకటి 2.5 feet గుంటగా ఒకటి సెట్ వస్తాయి. ఓకే దీంతో పాటు కలిపి తీసుకుంటే అందులో కూడా కొంత తగ్గుతుంది. అవును. లేకపోతే ఆ సెట్ వరకు 12,500. అవును. ఓకే భరత్ గారు, ఇప్పుడు ఇది రెండో పవర్ వీడర్ వచ్చి 7 HP అన్నారు కదా, దీని వివరాలు కూడా తెలియజేయండి. యాక్చువల్లీ ఇది మనము బెస్ట్ ప్రైస్లో రైతులకు బెస్ట్ ఐటమ్ ఇద్దామని ఈ ఇయర్ మనం దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో లేబర్ సమస్య చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు పవర్ వింటర్ మీద డిపెండ్ అవుతున్నారు. అందుకనే మార్కెట్లోకి మనం ఈ పండుగ సీజన్తో కలిపి ఆఫర్లో 28,000కి దీన్ని 28,000కి. అవును, 28,000 రూపాయలు. మార్కెట్లో చాలా తక్కువ రేట్ ఇది. అవును, మార్కెట్లోనే లీస్ట్ ప్రైస్ ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్న వీడర్ ఇది. ఓకే ఓకే దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అసలు? సార్ ఇది కూడా 7 HP, దీంతో పాటు రోటర్ సెట్ వస్తుంది, సింగిల్ ప్లవ్ కూడా మేము ఫ్రీగా ఇస్తాం. ఓకే అలాగే దీంతో పాటు వాళ్ళు సేమ్ ఈ కాంబో కిట్ మేము ఏదైతే చెప్పామో ఐరన్ వీల్స్ గొర్రె గుంటగలు దానికి వచ్చేటువంటివి దీనికి కూడా 10,000 ఎక్స్ట్రా పే చేసి తీసుకోవచ్చు. ఓకే 2,500 అక్కడ కూడా తగ్గుతుంది. మామూలుగా అయితే సెట్ 12,500 అని చెప్పారు కాబట్టి. ఓకే దీని ఇంజిన్ కెపాసిటీ ఏంటి? ప్రతి 7.5 HP, ఇది 7 HP. అది 224cc ఇంజిన్, ఇది 170cc ఇంజిన్. ఓకే దాంతో పాటు ఇది పని చేయలేదా? అంటే దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ప్రైస్ డిఫరెన్స్ ఉంది, బ్రాండ్ డిఫరెన్స్ ఉంది. ఓకే మార్కెట్ లో కాంపిటీషన్ కి అంటే బట్ మంచి ప్రోడక్ట్. కానీ ప్రైస్ పరంగా చూసుకుంటే 17,000 రూపాయల వరకే. అవును, ఇప్పుడు 2-3 ఎకరాల రైతులు ఉంటారు, వాళ్ళు అంతా బేర్ చేయలేరు. 28,000 అంటే ఈజీగా తీసుకొని యూస్ చేసుకోవచ్చు. అది ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు? అది 10 acres ఉన్నా యూస్ చేసుకోవచ్చు సార్. దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమంటే 10 ఎకరాలు ఉండే రైతు అతని ఖర్చుని బట్టి మంచి వీడర్ కొనాలనుకుంటారు. కొంచెం ఎక్కువ పని స్పీడ్ ఉంటుంది. అవును. మైలేజ్ ఇది ఎంత వస్తుందండి? సార్ ఇది 1 hour వస్తుంది, ఇది 1.5 hour వస్తుంది. ఓకే కొంచెం ఆ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ డిఫరెన్స్, ఎందుకంటే కార్బొరేటర్ కానీ ఇవన్నీ డిఫరెన్స్ ఉంటాయి. ఓకే దాంట్లో ఉండే క్వాలిటీని లేదా క్వాంటిటీని బట్టే ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అయితే ఎవరికి ఏ పనితనం కావాలనుకుంటే మినిమం పనితనం సరిపోతుంది అనుకుంటే తక్కువ రేట్లో పోతే అయిపోతుంది. అవును, ఖచ్చితంగా. దీంతో కూడా అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, సర్వీస్ అన్ని చేయించుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో మెకానిక్స్ దండిగా అవైలబుల్ ఉన్నారు. ఏ రైతుకి స్పేర్ పార్ట్స్ ఎక్కడ కావాల్సిన మేము పంపిస్తాము, రీజనబుల్ ప్రైస్ లో పంపిస్తాం, బాధ్యత మాది. ఓకే అదే నేను నెక్స్ట్ అదే అడగబోతున్నాను. మీరు ఇక్కడ నుంచి పంపించిన తర్వాత స్పేర్ పార్ట్స్ కానీ రిపేర్ కానీ వస్తే మేము మెయిన్ గా ఆలోచించే సేల్స్ కంటే ముందు సర్వీస్ సార్. ఫస్ట్ సర్వీస్ ఉంటేనే సేల్స్ ఆటోమేటిక్ జరుగుతాయి ఎక్కడే కానీ. రైతు 1,000-2,000 ఎక్కడ ఆలోచించారు అనమాట ప్రైస్ విషయం. మెయిన్ మనం మిషన్ పర్చేస్ చేసిన తర్వాత స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా లేవు, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే వారంటీ గ్యారంటీలు ఏంటి 2 మిషన్లకు సంబంధించి చూస్తే? సార్ ఈ మిషన్కి అయితే వారంటీ అట్లాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే లీస్ట్ ప్రైస్ లో వదిలినారు కాబట్టి. దీంట్లో తక్కువ మార్జిన్ తో బిజినెస్ చేస్తాం కాబట్టి వారంటీ అనేది ఉండదు. దీంట్లో కంపెనీ తరపు నుండి మీకు 6 months ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదే ఉంది మనం ఆ పార్ట్స్ అందజేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. మరి దీనికి వారంటీ ఇవ్వట్లేదు, ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా లేకపోతే? అలానే ఉండదు. యాక్చువల్లీ ఏమవుతుందంటే సార్ వారంటీ ఉండే మిషనరీస్ లో మార్జిన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి కంపెనీస్ మార్జిన్ పెట్టుకొని మనకు వారంటీ
వారంటీస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి, ఓకే ఇంక్లూడింగ్ దాంట్లోనే. మనం ఇక్కడ లీస్ట్ లో తక్కువ ప్రైస్ లో మనకి ఎట్లో తెలుసు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రైతుకు మెయింటైన్ చేస్తే రిపేర్ రాదు. కాబట్టి లీస్ట్ ప్రైస్ మెయింటెనెన్స్ అంటే అసలు ఏంటి కరెక్ట్ గా చేసుకోవాలి? సార్ ఆయిల్ చేంజింగ్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ తప్పితే దీంట్లో వేరే ఏం మెయింటెనెన్స్ ఉండదు. పవర్ వీడర్స్ ఇప్పుడు ఈ ఎక్సలేటర్ వైర్లు కానీ లేకపోతే ఇవైతే మనకు 2-3 ఇయర్స్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, రైతులు బయట వదిలేస్తారు, ఆ నీళ్ళలో నాని తుప్పు పట్టిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అవి కాకుండా మనం ఓన్ గా మెయింటైన్ చేస్తూ ఉంటే. ఇది 2 స్ట్రోక్ అండి, 4 స్ట్రోక్? ఇది కూడా 4 స్ట్రోక్. దీంతో కూడా 2T ఆయిలింగ్ మిక్స్ ఏం లేదు, ప్యూర్ పెట్రోల్. ఓకే, దీనికి కూడా 20 గంటలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. సేమ్ స్పెసిఫిక్. ఓకే, సేమ్ ఇంకా బ్రేక్ గేర్ ఆయిల్ కానీ ఇంజిన్ ఆయిల్ కానీ సేమ్ ఉంటుంది. ఓకే, మైలేజ్ మాత్రం కొంచెం తక్కువ వస్తుంది, మైలేజ్ కొంచెం ఇంజిన్ కెపాసిటీ తక్కువ ఉంది, అందువల్ల ప్రైస్ తగ్గుతుంది, వారంటీ కూడా ఇవ్వట్లేదు. అవును. ఓకే, చివరిగా మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి మీరు పవర్ వీడర్ల గురించి ఏం సజెషన్స్ ఇస్తారు? ఎలాంటి పవర్ వీడర్లు తీసుకోమంటారు, లేకపోతే ఏ కాస్ట్ పెడితే ఎలాంటి పవర్ వీడర్లు వస్తాయి అంటారు? యాక్చువల్లీ ఇది అదేనేం లేదు కానీ, ఎందుకంటే రైతులు అందరూ ఒకే రకమైన మిషనరీస్ తీసుకునేటట్టుంటే మార్కెట్లో ఇన్ని కంపెనీలు ఉన్నావు అనమాట. మన దగ్గర స్టార్టింగ్ ఈ రేంజ్ నుండి మొదలుపెట్టి దాదాపు 10-15 రకాల పవర్ వీడర్స్ ఉన్నాయి మార్కెట్లో. బట్ ఎవరో బడ్జెట్ వాళ్ళ అభిప్రాయాలు బట్టి ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. ఇవే కాకుండా రైతు రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏ పవర్ వీడర్? అవునవును, ఏవైనా ఉన్నాయి మీకు. యాక్చువల్లీ 38,000 రేంజ్ నుండి వారంటీలు గ్యారంటీలు స్టార్ట్ అవుతాయి అనమాట కంపెనీలో. ఓకే, భరత్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఇదండి చూసారు కదా, భరత్ కుమార్ గారు అయితే కనుక వీరి దగ్గర ఉన్నటువంటి పవర్ వీడర్లు కనుక చూసుకుంటే కనుక దాదాపుగా 15 రకాల కంపెనీలు పవర్ వీడర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా మన దగ్గర ఈ కనుక చూసుకుంటే కనుక 7 HP పవర్ వీడర్ అయితే కనుక ఈ దసరా దీపావళి ఆఫర్కి అయితే కనుక 28,000 రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అదనంగా మీరు ఏమైనా అటాచ్మెంట్స్ కావాలంటే కనుక 12,500 రూపాయలు చేసే అటాచ్మెంట్స్ కూడా కేవలం 10,000కి అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. రెండోది వచ్చేసి 7.5 HP, అది కొంచెం హెవీ ఇంజిన్ అని చెప్పేసి రావడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే దానికి వారంటీ కూడా ఉంటుంది కాబట్టి దాని ధర వచ్చేసి 45,000 రూపాయలు. మామూలుగా అయితే కనుక 48,000 రూపాయలు ఉంటుంది. దసరా దీపావళి ఆఫర్కి అది కూడా 45,000కి ఇవ్వడంతో పాటు అటాచ్మెంట్స్ ఏమైనా కావాలంటే 10,000 రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతుంది నెంబర్ మీరు కాల్ చేసినట్టు కనుక అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.